సంచలన నిర్ణయం తీసుకుంది. 13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తూ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అసెంబ్లీలో ఆయన ప్రకటన చేశారు. 90 రోజుల్లోనే దీన్ని అమలు చేసే దిశగా చర్యలు చేపడతామని తెలిపారు. 13 నుంచి 16 మధ్య వయసున్న పిల్లలపైన ఆలోచన చేస్తున్నామని, సోషల్ మీడియాతో నష్టం జరగకూడదనే తమ ఆలోచన అని చంద్రబాబు పేర్కొన్నారు. టెక్నాలజీని వాడుకుంటే ఆయుధంగా పనిచేస్తుందన్నారు. టెక్నాలజీకి బానిసైతే మాత్రం జీవితాలను శాసనం చేస్తోందని చంద్రబాబు తెలిపారు. పోటీపడి పనిచేస్తున్నారు, ఇంకా చేయాల్సిన కూడా అవసరం ఉంది. అదేవిధంగా నేను మెగా పేరెంట్స్ టీచర్స్ ప్రోగ్రాం పెట్టి విద్యను కూడా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. అదే సమయంలో అధ్యక్ష, ఈరోజు మనం నిన్న పాపులేషన్ పాలసీ తీసుకొచ్చాం. ఇటీవల ఐటీ మినిస్టర్ గారు కొత్త ప్రోగ్రాం, అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 days లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్లు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. అల్టిమేట్ గా సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీలు లేదు. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. పోటీపడి పనిచేస్తున్నారు, ఇంకా చేయాల్సిన కూడా అవసరం ఉంది. అదేవిధంగా నేను మెగా పేరెంట్స్ టీచర్స్ ఇక మొత్తం మీద అటు ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 90 రోజుల్లో విధి విధానాలు ఖరారు చేయబోతున్నారు. 13 నుంచి 16 వయసున్న పిల్లలకు సంబంధించి సోషల్ మీడియా వాడకం పైన పలు ఆంక్షలు అయితే విధించబోతున్నట్లయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. సో అత్యంత కీలకమైనది. ఎందుకంటే చిన్నపిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేయాలని ఒక ఆలోచన ఉంది. ఆ వైపుగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో 13 ఏళ్ల వయసులోపు ఉన్న ఆ పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. సో ప్రాథమికంగా నిర్ణయం కాసేపటికి తీసుకున్నారు. అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయం ప్రకటించారు. అయితే దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను 10 రోజుల్లో ఖరారు చేసే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ తో పాటు ఉన్నతాధికారులతో పాటుగా పలువురు ఉన్నత అధికారులతో కలిపి ఒక కమిటీ ఏర్పాటు చేసి సో మొత్తంగా విధి విధాలను ఎలా ఖరారు చేయాలి, నిజంగా సోషల్ మీడియాకి సంబంధించి ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది, చిన్నపిల్లల్లో సోషల్ మీడియా ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుంది అన్ని అంశాల పట్ల పూర్తి స్థాయిలో ఒక నివేదిక తయారు చేస్తాం. ఆ నివేదిక తయారు చేసి దానికి అనుగుణంగానే ఒక మొత్తంగా త్వరలోనే ఒక చట్టం చేయాలనుకుంటుంది. సో దీనికి సంబంధించి విదేశాల్లో చిన్నపిల్లలకు ముఖ్యంగా 13 సంవత్సరాల పిల్లలకు సంబంధించినటువంటి విషయంలో ఈ సోషల్ మీడియా బ్యాన్ సంబంధించిన విషయంలో ఆయా దేశాలు కావచ్చు, ఆయా రాష్ట్రాలు ఎలాంటి నిబంధనలను పాటిస్తున్నారు, సో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎలాంటి చట్టాలు రూపొందించారు అన్ని విషయాలను కూడా పూర్తి స్థాయిలో ఒక అధ్యయనం చేసిన తర్వాత దానికి సంబంధించి ఒక ఫైనల్ గా ఒక చట్టం తీసుకురావాలని యోచనలో ఉన్నారు. సో ఎందుకు ఉన్నట్టుండి ఏపీ సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు అనే దానిపైన అనేక రకమైన సందేహాలు వస్తున్నాయి. అయితే దాని కారణం ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున చిన్నపిల్లలకు ఈ యొక్క మొబైల్ అందుబాటులోకి రావడం, మొబైల్ ను ఇష్టానుసారంగా వాడుతున్నారు. సో దాని ఇంపాక్ట్ కేవలం సో ఏదైనా విషయాన్ని సరిగ్గా వాడుకుంటే ఒక రకంగా ఉంటుంది, కానీ దాని ఆ వాడకంలో ఏమాత్రం తేడా వచ్చినా చాలా దుష్పరిణామాలు ఉంటాయని చెప్పేసి ఒక చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఇటీవల కాలంలో చాలా చిన్న పిల్లలు సైతం అంటే 7-8 సంవత్సరాలు మొదలు పెడితే 13 సంవత్సరాల పిల్లల వరకు మొబైల్స్ ఫోన్కే అతుకొని పోతున్నారు. సో దీనివల్ల దానికి సంబంధించి అనేక రకమైన మానసికంగా కొంత వాళ్ళ సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి కనబడుతోంది. అదేవిధంగా శారీరకంగా ఇతరత్ర, ఎందుకంటే సరైన నిద్ర కరువు కావడం, అదే సందర్భంలో వారికి మానసికంగా కొంత పరిజ్ఞానం పెరగకపోవడం, అదే సందర్భంలో అనేకమైనటువంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని చెప్పేసి కొంత ఒక పెద్ద ఎత్తున ఒక విశ్లేషణ వస్తుంది. సో నిజంగానే గంటల తరబడి ఫోన్లో ఉండడం వల్ల దాంట్లో ఫోన్లో ఎంతవరకు మన కంటెంట్ వచ్చేది, సోషల్ మీడియాలో వచ్చే కంటెంట్ ఎంతవరకు పిల్లలకు అవసరం, నిజంగానే పిల్లలకు అవసరమైతే దగ్గర కంటెంటే చూస్తున్నారా, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనే దానిపై అనేకమైన రకరకాల విశ్లేషణ జరుగుతున్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో సోషల్ మీడియాకి ఎక్కడ కూడా కొంత బౌండరీ, ఒక లిమిటేషన్ లేదు కాబట్టి సో దాంట్లో అడల్ట్ కంటెంట్ కావచ్చు, ఇతరత్ర అనేకమైనటువంటి కంటెంట్ వస్తుంది. సో దాన్ని చూసి కొంతమంది పిల్లలు కూడా ఇటీవల కాలం చాలా మనం కొన్ని సంఘటనలు చూస్తాము, చిన్న
చిన్నపిల్లలు సైతం క్రైమ్ కు పాల్పడ్డ సంగతి చూసాం. గతంలో హైదరాబాద్ లో ఒక 10వ తరగతి విద్యార్థి కూడా సోషల్ మీడియాలో ఇట్లాంటి బాగా అట్రాక్టివ్ ఒక క్రికెట్ బ్యాట్ తో ఒక అమ్మాయిని అతి క్రూరంగా మర్డర్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఇంపాక్ట్ మొబైల్ కావచ్చు, సోషల్ మీడియా కంటెంట్ పరంగానే అతను ఈ ఒక క్రైమ్ చేసినట్టుగా కూడా పోలీసులు నిర్ధారణ చేసినారు. సో ఓ రకంగా చూసుకుంటే సోషల్ మీడియా ఇంపాక్ట్ చిన్నతనం నుంచి పిల్లల మీద తీవ్రంగా ప్రభావం చూపుతోంది. సో దాన్ని సరైన పద్ధతిలో వాడుకోకపోవడం వల్ల అధిక సంఖ్యలో, ఎందుకంటే ఫోన్లు విచ్చలవిడిగా వినియోగంలోకి రావడం, మొబైల్ ఇప్పుడు ఎవరు చూసినా ఎవరి చేతిలో 1-2 మొబైల్ ఉండడం, పిల్లలకు కూడా కాస్త వాళ్ళకు సమయం ఫ్రీ దొరకడం అండి. పేరెంట్స్ మొత్తం కూడా ఆ మొబైల్ పిల్లలకి ఇచ్చి వాళ్ళు ఆడుకుంటారని చెప్పేసి వదిలేయడంతో వాళ్ళు అందులో ఆ ఫోన్ లో ఏం చూస్తున్నారు, ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు, సోషల్ మీడియాలో సంబంధించి ఎలాంటి కంటెంట్ ను వాళ్ళు చూడదగ్గదా లేదా అని చెప్పేసి అనేక రకాలుగా ఇప్పుడు చర్చ జరుగుతుంది. సో ఇదే సందర్భంలో అందులో కొంత అనవసరమైన కంటెంట్ కూడా పిల్లలు చూస్తున్నారు, దానికి ఇంపాక్ట్ అవుతున్నారు. దాని పరంగా కొంతమంది దానికి అడిక్ట్ అవడం ఒక అయితే మరికొందరు దాన్ని చూసి వాళ్ళు ఇతరత్ర నేరాలకు పాల్పడడం, లేకపోతే ఇతరత్ర వాటి అన్నిటి కూడా కొన్ని దుష్ప్రభావాలకు లోనవుతున్నారు అని చెప్పేసి ఒక చర్చ జరుగుతోంది. సో ముఖ్యంగా ఈ పిల్లలు చదువుకునే సమయం పైన ఎక్కువ సమయం ఫోన్ లో గడపడం, సోషల్ మీడియాలో గడపడం వల్ల వాళ్ళు చదువుకోలేకపోతున్నారు. దీంట్లో చదువులో శ్రద్ధ పెట్టలేకపోవడం, చదువులో పూర్తి స్థాయిలో అనుకున్న స్థాయిలో యొక్క విద్యలో వాళ్ళు శ్రద్ధ పెట్టకపోవడంతో అనుకున్న స్థాయిలో మార్కులు రాకపోవడం, విద్యలో వెనుకపడిపోవడం జరుగుతుంది. ఇక ఎక్కువ గంటలు ఫోన్లో చూడడం వల్ల నిద్ర సరిగ్గా ఉండకపోవడం, రాత్రిపూట ఫోన్లు వినియోగించడం వల్ల వాటి నిద్ర సమస్యలు, చిన్నతనంలోనే అనేకమైనటువంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, నిద్ర సమస్యలు రావడం. అదే సందర్భంలో మానసికంగా కొంత ఈ యొక్క టెన్షన్, లేనిపోని ఆందోళనలో కూడా కొంత ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో ఇక ఎందుకంటే ఫోన్ కనుక అందుబాటులోకి ఉండడం వల్ల పూర్తి స్థాయిలో ఈ జనరేషన్ లో మనం చూడాల్సింది అసలు ఎక్కడ కూడా శారీరక శ్రమ తగిలినటువంటి ఆటలు ఎక్కడ కూడా లేకుండా పోయింది. కేవలం టైం పాస్ అంటే ఒక ఫోన్ చూడడము అనేది ఒక మొత్తంగా కూడా ఒక అందరి పిల్లల్లో ఒక మారిపోయింది. సో ఎందుకంటే గతంలో ఫోన్లు లేని సందర్భంలో కొంత శారీరకంగా క్రికెట్ కావచ్చు, ఇతరత్ర క్రీడల్లో బయట ఆడుకొని కొంత హెల్తీగా ఉండేది. సో బాడీకి కొంత యాక్టివిటీ ఉండేది చిన్నప్పటి నుంచే. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. మొత్తం పూర్తి స్థాయిలో ఫోన్లకే అంకితం అవడం వల్ల, సోషల్ మీడియాకే అంకితం అవడం వల్ల వాళ్ళు పైన చిన్నప్పటి నుంచే అనేకమైనటువంటి తీవ్ర దుష్పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే పేరెంట్స్ కూడా వాళ్ళు ఫోన్లో ఏం చూస్తున్నారు, ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు అనేది కూడా కొంత వాళ్ళకు కనీసం ఆ పిల్లలను గైడ్ చేసే పరిస్థితి లేదు. పిల్లలు ఏం చూస్తున్నారో కూడా తెలుసుకోలేని పరిస్థితి. దానివల్ల అనేకమైనటువంటి విపత్కర పరిణామాలు ఎదురవుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. సో చిన్నపిల్లలు ఖచ్చితంగా సోషల్ మీడియాను బ్యాన్ చేయాలని అనుకుంటుంది. దానికి బ్యాన్ చేయాలనుకుంటే ఎలాంటి నిబంధనలు పాటించాలి, చట్టంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి. సో ఇప్పటి వరకే పలు దేశాల్లో కూడా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూడా, ఆస్ట్రేలియా, గ్రీస్, ఫ్రాన్స్, జర్మనీ లాంటి పలు దేశాల్లో కూడా ఇప్పటికే ఈ చిన్న పిల్లలకు సంబంధించి టీనేజ్ బిలో 15 years పిల్లలకు సంబంధించి సోషల్ మీడియాను బ్యాన్ చేసిన పరిస్థితి ఉంది. సో ఆ దేశాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, సో సోషల్ మీడియాను బ్యాన్ చేసిన తర్వాత పిల్లల్లో మానసికంగా ఎలాంటి మార్పులు వచ్చాయి, అదే సందర్భంగా నిజంగానే కనుక బ్యాన్ చేయడం వల్ల ఎంతవరకు వాళ్ళు పిల్లల్లో ఏకాగ్రతను పెంచుకోగలిగారు, ఇతరత్ర వాళ్ళకి సంబంధించిన పాజిటివ్ అంశాలు ఏమందని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో కేవలం విదేశాల్లో కాకుండా మన దేశంలో కూడా ఇప్పటికే కర్ణాటక రాష్ట్రం ఇలాంటి నిర్ణయం తీసుకుంది. సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్, గోవా కూడా సోషల్ మీడియాను బ్యాన్ చేయాలని ఒక ఆలోచనలో ఉంది. సో రకంగా ఇది తల్లిదండ్రులు కావచ్చు, ఇతరత్ర విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కావచ్చు, మేధావుల నుంచి అందరి ఎవరైతే మానసిక సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో, ఎవరైతే సైకాట్రిస్టులు ఉన్నారో వాళ్ళ నుంచి కూడా కొంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఒక మంచి నిర్ణయం ఇది. సో దీనికి సంబంధించి పిల్లల భవిష్యత్తు గురించి, పిల్లల భవితవ్యం గురించి ఆలోచించే వాళ్ళు ఈ సోషల్ మీడియాను బ్యాన్ చేయడం అనేది ఒక మంచి నిర్ణయం అని చెప్పేసి కొంత స్వాగతించే పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే అల్టిమేట్ గా పిల్లలకు సంబంధించి ఏ పేరెంట్స్ అయినా పిల్లలకు సంబంధించి అల్టిమేట్ గా ఉన్నత స్థాయిలో మంచిగా చదువుకోవాలి, ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పేసి పేరెంట్స్ ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లల గురించి ఆలోచిస్తుంటారు. అదే సందర్భంలో పిల్లల మీద అధిక ప్రేమ, గారాభంతో వాళ్ళు అడిగిందల్లా ఇచ్చుకుంటూ పోతాం. సోషల్ మీడియా ఫోన్లు ఇవ్వడం అన్ని కూడా చిన్న వయసులోనే వాళ్ళకి సంబంధించి అవసరం లేకుండా వాళ్ళకి ఫోన్లు ఇవ్వడం, అందులో సోషల్ మీడియా అకౌంట్లు ఇవన్నీ రావడం వల్ల దానివల్ల ఇంపాక్ట్ ఉంటుంది. సో వాళ్ళు చదువుపైన శ్రద్ధ పెట్టకపోవడం, అదే సందర్భంలో అనేక రకమైనటువంటి సమస్యలు ఇరుక్కుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో భవిష్యత్తులో మరికొన్ని రాష్ట్రాలు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఎక్కడో
దగ్గర, ఎందుకంటే మన ప్రయత్నంగా పిల్లలకు సంబంధించి కట్టడి చేయాల్సిందే, పిల్లలకు సంబంధించి ఇతరత్ర, ఎందుకంటే ప్రస్తుతానికి కూడా పేరెంట్స్ అదేవిధంగా ఇతరత్ర స్కూల్లో కూడా కొంత యాక్టివిటీ పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్పోర్ట్స్ కేవలం మొబైల్ కాకుండా మొబైల్ ఆల్టర్నేట్ గా ఏదైనా ఉందా, ఎందుకంటే టైం పాస్ కోసం మనం మొబైల్ ఇస్తే అది చివరాకరకు దానికి వాళ్ళు అడిక్ట్ అయ్యి అందులోనే లేనిపోని ప్రమాదాలు తెచ్చుకుంటున్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఆల్టర్నేటివ్ ఇప్పుడు సోషల్ మీడియాకు ఇంకేదైనా ఇతరత్ర ఆల్టర్నేట్ ఉందా, కేవలం అంటే చదువులు ఒక్కటే కాదు, చదువులతో పాటు ఇతరత్ర సోషల్ మీడియా కాకుండా బయట ఆడుకునే గేమ్స్ లాంటివి ఇతరత్ర ఏమైనా ఉంటే వాటిని కొంత కాన్సన్ట్రేట్ చేసి పేరెంట్స్ కావచ్చు, అదేవిధంగా స్కూల్లో కూడా ఒక స్పెషల్ క్లాసెస్ గా పెట్టి కొంత వాళ్ళని డెవలప్ చేస్తే అటువైపు డైవర్ట్ చేయొచ్చు అనే ఒక ఆలోచన కూడా వినబడుతుంది. సో అల్టిమేట్ గా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాత్రం కొంత అందరూ కూడా సానుకూల నిర్ణయం వస్తే పేరెంట్స్ నుంచి అందరూ కూడా స్వాగతిస్తున్నారు. సో భవిష్యత్తులో మరికొన్ని రాష్ట్రాలు కూడా ఈ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనే ఒక డిమాండ్ కూడా తెరపైకి వస్తున్న పరిస్థితి కనబడుతోంది. సునీత, రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. పోటీపడి పనిచేస్తున్నారు, ఇంకా చేయాల్సిన కూడా అవసరం ఉంది. అదేవిధంగా నేను మెగా పేరెంట్స్ టీచర్స్ ప్రోగ్రాం పెట్టి విద్యను కూడా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. అదే సమయంలో ఈ రోజు మనం నిన్న పాపులేషన్ పాలసీ తీసుకొచ్చాం. ఇటీవల ఐటీ మినిస్టర్ గారు కొత్త ప్రోగ్రాం, అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 days లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్లు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. అల్టిమేట్ గా సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీలు లేదు. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. పోటీపడి పనిచేస్తున్నారు, ఇంకా చేయాల్సిన కూడా అవసరం ఉంది. అదేవిధంగా నేను మెగా పేరెంట్స్ టీచర్స్ ప్రోగ్రాం పెట్టి విద్యను కూడా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. అదే సమయంలో ఈ రోజు మనం నిన్న పాపులేషన్ పాలసీ తీసుకొచ్చాం. ఇటీవల ఐటీ మినిస్టర్ గారు కొత్త ప్రోగ్రాం, అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 days లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్లు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. అల్టిమేట్ గా సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీలు లేదు. దానికి ప్రభుత్వం కట్టుబడి